హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక కొత్త సమాచారంతో లేటెస్ట్ అప్డేట్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ కొత్త సమాచారం లేటెస్ట్ అప్డేట్ మనకు జాబ్కు సంబంధించింది. మరి జాబ్ నోటిఫికేషన్ మనకైతే సిఎస్ఆర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి నుంచి అయితే వచ్చింది. మరి ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మరి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఏంటి, మరి శాలరీ ఎంత ఉంటుంది, ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది అనే అన్ని విషయాలు కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్తో సహా మనం ఈ వీడియోలో మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే అన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా అభ్యాసంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, అడ్మిషన్ నోటిఫికేషన్స్, ఇతర జనరల్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా స్కీమ్స్, పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నాం అఫీషియల్ వెబ్సైట్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిఎస్ఆర్ సంబంధించింది. చూస్తున్న అఫీషియల్ చూసినట్లయితే మీకు ఇక్కడ చూసినట్లయితే మనకి కెరీర్స్ అనే పేజ్ ఉంది. రైట్ సైడ్లో చూసినట్లయితే మీకు కెరీర్స్, మనకు ఈవెంట్స్ పక్కన లెఫ్ట్ సైడ్లో కెరీర్స్ అనే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కెరీర్స్ ఓపెన్ చేసిన మనకు ఆపర్చునిటీస్ ఎట్ సిసిఎంబి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రెండు ఉన్నాయి. సో మనకు కావాల్సింది ఆపర్చునిటీస్ ఎట్ సిసిఎంబికి సంబంధించిన లింక్ కాబట్టి నేను క్లిక్ చేస్తున్నాను. సో మనకి క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కెరీర్స్, రెగ్యులర్ పొజిషన్స్, అంటే మనకి చూస్తే ఫ్యాకల్టీ పొజిషన్స్, రెగ్యులర్ పొజిషన్స్, ప్రాజెక్ట్ పొజిషన్స్, అదర్స్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకు కావాల్సింది రెగ్యులర్ పొజిషన్స్ కాబట్టి నేను ఇది క్లిక్ చేశాను. ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే రెగ్యులర్ పొజిషన్లో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 02/2021 ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జనరల్ F&A S&P అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు. ఇక్కడ డేట్ ఆఫ్ కామర్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 5/4/2021, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 5/5/2021. మనకి చూసినట్లయితే ఇక్కడ మనకి 1 మంత్ టైం అయితే ఆన్లైన్ అప్లై టైం ఇచ్చారు. ఇక లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ అన్నారు. సో హార్డ్ కాపీ మనం పంపించడానికి లాస్ట్ డేట్ 17/5/2021 టైం అయితే ఇచ్చారు. మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మరి ఏదైతే అప్లై చేశామో ఆ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని దానిపైన మన సిగ్నేచర్స్ చేసి, అదేవిధంగా మన యొక్క సర్టిఫికేట్స్ అన్నిటి మీద మన సెల్ఫ్ అటాచ్మెంట్ సిగ్నేచర్ చేసి వాటన్నిటితో పాటు కలిపి మన పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. రిజిస్టర్ పోస్ట్లో చూడండి. మనం ఇక్కడ స్క్రోల్ చేసినప్పుడు నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ పోస్ట్, రిజర్వేషన్ స్టాటస్, పే మ్యాట్రిక్స్ లెవెల్, టోటల్ ఎన్రోల్మెంట్స్, అప్పర్ ఎలిజిబిలిటీ అన్ని ఇచ్చారు. సో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ టోటల్ పోస్ట్ మనకు 4 ఉన్నాయి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్ 1 ఉంది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ S&P 1 ఉంది. F&A 1 ఉంది. ఇక సాలరీ అన్నిటి కూడా 30,263, అంటే అప్రాక్సిమేట్లీ మరి 31,000 రావచ్చు. ఇది పర్మనెంట్ జాబ్స్, గవర్నమెంట్ సెక్టర్ సంబంధించి, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి. మరి ఈ వేకెన్సీ అయితే మనకు పర్మనెంట్ పోస్ట్ అండి, ఎలాంటి మరి కాంట్రాక్ట్ బేస్ కాదు, అవుట్ సోర్సింగ్ కాదు, గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ ఇవి. సో మనకు ఏజ్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ 28 years అని అడిగారు. మరి ఇక SC ST వాళ్ళకైతేనేమో 5 years, BC వాళ్ళకైతేనేమో 3 years ఎగ్జిషన్ ఉంది. ఇక PH వాళ్ళకి 10 years ఎగ్జిషన్ ఉందండి. ఇంకా స్క్రోల్ చేసినప్పుడు మీకు చూసినట్లయితే ఇక్కడ ఫర్ కంప్లీట్ నోటిఫికేషన్ క్లిక్ హియర్ అని ఉంది. టు అప్లై ఆన్లైన్ విజిట్ అని ఉంది. నేను ముందుగా మన నోటిఫికేషన్ చూసుకుందాం. నేను క్లిక్ చేస్తున్నాను లింక్. సో ఇక్కడ మీరు చూసినప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్లో సిఎస్ఆర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఉప్పల్ రోడ్, హబ్సిగూడ, హైదరాబాద్, 5,07,000 తెలంగాణ ఉంది. సో ఇక్కడ మీరు చూసినప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారండి. సో ఇంతకుముందు ఇంపార్టెంట్ డేట్ చెప్పాను కదండి. ఇంకా స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ కూడా సేమ్ మనకు నేమ్ ఆఫ్ ది పోస్ట్, నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ రిజిస్ట్రేషన్ స్టాటస్, పే మ్యాట్రిక్స్ లెవెల్, టోటల్ అప్పర్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ మనకు క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అనేది కూడా ఇచ్చారు. సో క్వాలిఫికేషన్ అందరికి కూడా ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందండి. సో మనకి ఇంటర్మీడియట్తో పాటు PGDCA కానీ DCA అంటే కంప్యూటర్ వర్క్ నాలెడ్జ్ ఉండి మనం కంప్యూటర్ పైన వర్క్ చేసే మరి నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చారు చూసుకోండి. ప్రూవెన్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, ప్రిఫరబుల్లీ MS ఆఫీస్, MS వర్డ్, MS ఎక్సెల్, MS పవర్ పాయింట్ ఎట్సెట్రా అని ఇచ్చారు. ఇక్కడ 10+2 లేదా ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఇచ్చారు. సో మనకు చిన్న టైపింగ్ ఎగ్జామ్ మామూలుగా ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అయినప్పుడు టైపింగ్ చేయాల్సి ఉంటుంది. సో అన్నిటికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ 3 పోస్టులకు కూడా. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ నుంచి మనకి బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ అన్నారు. మనకు ఇవన్నీ ఉంటాయి. DA ఉంటుంది, HRA ఉంటుంది, TA ఉంటుంది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ 7th పే కమిషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు మనకు పే లెవెల్ 2 అంటాం ఇది.
సో మనం ఇక్కడ ఎలాంటి కూడా మరి మన ఇన్ఫర్మేషన్ కూడా అంత కరెక్ట్ ఇవ్వాల్సి ఉంటుందండి. సో లాస్ట్ డేట్ అంటే 17/5 మనం హార్డ్ కాపీ పంపించాలి ప్రింట్ తీసిన తర్వాత. మామూలుగా అయితే ఆన్లైన్లో 5/5/2020 వరకు టైం అయితే ఉంది. ఇక్కడ ఇంకా స్క్రోల్ చేసిన మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇచ్చే చూసుకోండి ఒకసారి. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ చూడండి, మనకు OMR బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఏదనేది మరి ఇంకా డిసైడ్ చేయలే కానీ అప్పుడు ఎగ్జామ్ ముందు చేస్తారు. మీడియం క్వశ్చన్స్ మనకి హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉండదు. ఇది స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200, టోటల్ టైం 2 hours 30 minutes. సో మనకు పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1 సంబంధించి చూసినట్లయితే మనకు 90 minutes టైం ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. మాక్సిమం మార్క్స్ 200, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks ఉంటాయి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉండదు పేపర్ 1లో. ఇక్కడ మనకు మెంటల్ ఎబిలిటీ దేంట్లో ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యుయేషనల్ జడ్జిమెంట్ వీటికి సంబంధించి మనకు ఉంటుంది. ఇక పేపర్ 2 అనేది ఉంటుంది. పేపర్ 2 మన 1 hour ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, మార్క్స్ వచ్చేసి 150. అంటే ఒక క్వశ్చన్కి మనకి 3 మార్కులు ఇస్తున్నారు. నెగిటివ్ మార్కింగ్ అయితేనేమో 1 mark ఉంటుంది. సో ఇంగ్లీష్ కూడా అంతే అండి, 50 marks 150 క్వశ్చన్స్ 150 marks ఉంటుంది 50 క్వశ్చన్స్కి. నెగిటివ్ మార్కింగ్ మనకు 1 ఉంటుంది. అంటే మనకు ఒక్కొక్క ఆన్సర్ కరెక్ట్ అయితే 3 marks వస్తాయి, నెగిటివ్ అయితే 1 mark మైనస్ అవుతుంది. సో ఇక్కడ ప్రొఫెషనల్ టెస్ట్ అన్నారు, జస్ట్ సింపుల్గా మనకు టైపింగ్ టెస్ట్ కూడా ఫైనల్గా ఉంటుంది. ఇక ఏజ్ మీకు ఆల్రెడీ చెప్పాను 28 years ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎగ్జిషన్ ఉంటుందని చెప్పేసి. సో ఈడబ్ల్యూఎస్ చూసుకోవచ్చు ఒకసారి. ఇంకా మనం చూసినట్లయితే హౌ టు అప్లై అన్నారు, ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని నేను చూపిస్తాను మీకు. మనకి ఇక్కడ లాస్ట్ డేట్ 5/5/2021 టైం ఇచ్చారు. ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఫీజు ఇక్కడ ఇచ్చారు మనకి. ఫీ ఇక్కడ చూసినట్టు మీకు మనకు ఫీ వచ్చేసి 100 rupees ఉందండి. ఆ 100 rupees చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉంది. ఇక ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC, ST, PWD, CSIR ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అని ఇచ్చారు. అంటే వీళ్ళకి ఎలాంటి ఫీ అయితే లేదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఫీ పే చేసిన వాళ్ళు ఆ ఒక ప్రింట్అవుట్ వెనకాల మనకు క్యాండిడేట్ నేము, అప్లికేషన్ నెంబరు, పోస్ట్ కోడ్ అప్లైడ్ ఫర్ క్యాండిడేట్ కేటగిరీ మొత్తం రాయాల్సి ఉంటుందండి, లేకపోతే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి. సో ఇది మనము అప్లికేషన్ ప్రింట్ మనం తీసిన తర్వాత చూడండి ఇక్కడ ఇచ్చారు, ద క్యాండిడేట్ మస్ట్ సైన్ ద కంప్యూటర్ జనరేటెడ్ అప్లికేషన్ వైల్ సెండింగ్ ద హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పి అంటున్నారు. సో కాబట్టి మనం ప్రింట్ చేసిన ఖచ్చితంగా సైన్ చేయాల్సి ఉంటుంది. మనము ఖచ్చితంగా పోస్ట్లో పంపించేటప్పుడు కూడా మనము పైన అంటే ఎన్వలప్ పైన అంటే కవర్ మీద ఏం రాయాలంటే చూడండి, ఇక్కడ అడ్రస్ ఏమి ఇచ్చారు, ఇక ఫస్ట్ మనం ఇది రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఇక్కడ పోస్ట్ పేరు రాయాల్సి ఉంటుంది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరలా, లేకుంటే F&Aనా, లేకపోతే S&P అనేది రాయాల్సి ఉంటుంది. పోస్ట్ కోడ్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీకు పోస్ట్ కోడ్ చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో లాస్ట్ వరకు చూసినట్లయితే, లాస్ట్ చూపిస్తాను. ఇక్కడ అడ్రస్ చూడండి, రిక్రూట్మెంట్ సెక్షన్ ఈ బ్లూ కలర్ ఉంది కదండి, రిక్రూట్మెంట్ సెక్షన్ CSIR సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఉప్పల్ రోడ్, హబ్సిగూడ, హైదరాబాద్ 5,07,000 తెలంగాణ. ఈ అడ్రస్ కి మనకు 17/5/2021 లోపు మనం చేరాల్సి ఉంటుంది. ఆ తర్వాత చేరినట్టయితే రిజెక్ట్ అవుతుంది, ఎలాంటి బాధ్యత ఉండదు వాళ్ళది. సో ఇక్కడ మీరు చూడండి, ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మస్ట్ బి అటాచ్డ్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ సెంట్ బై పోస్ట్. ఇవి కూడా ఖచ్చితంగా పెట్టాలి, పెట్టకపోతే మరి రిజెక్షన్ చేసే అవకాశం ఉంటుంది, చూసుకోండి. సీరియల్ నెంబర్ చూడండి, సైన్డ్ కాపీ ఆఫ్ ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ప్రూఫ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫీ. అంటే అప్లికేషన్ ఫీకి మనం ఏదైతే కడుతున్నామో దానికి ఖచ్చితంగా చూడండి సైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెల్ఫ్ అటాచ్డ్ ఫోటో కాపీ ఆఫ్ మెట్రికులేషన్, అంటే 10th క్లాస్ సంబంధించిన మెమో పెట్టాల్సి ఉంటుంది. సో వీటి రెండు సెల్ఫ్ అటాచ్డ్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మన సిగ్నేచర్ జిరాక్స్ కాపీ ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించిన మెమో కూడా పెట్టాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా పెట్టాలి. PH వాళ్ళు, AWS వాళ్ళు ఉన్న కూడా వాళ్ళ సర్టిఫికేట్ ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. తర్వాత సెల్ఫ్ అటాచ్డ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అంటే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అవి పెట్టాలని అడుగుతున్నారు, లేకపోతే అవసరం లేదు. ఇక వేరే గవర్నమెంట్ ఎవరైనా సంస్థలు పనిచేస్తున్నట్లయితే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ప్రాపర్ ఛానల్ అప్లికేషన్ ఖచ్చితంగా మనం పెట్టాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ రిసిప్ట్ కూడా ఖచ్చితంగా మనం పెట్టాల్సి ఉంటుందండి. సో ఇదండి. సో మీకు పోస్ట్ కోడ్ కూడా స్టార్టింగ్లో ఉంది, నేను చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇక్కడ పోస్ట్ కోడ్ రాయాలి కదండి, ఇక్కడ పోస్ట్ కోడ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పోస్ట్ కోడ్ ఇక్కడ చూడండి స్టార్టింగ్లో ఉంటుంది మనకి.
ఇక్కడ చూడండి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ F&A S&P 3 పోస్టులు ఉన్నాయి. మనం దేనికి అప్లై చేస్తే అది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇచ్చాడు పోస్ట్ కోడ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ A01, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ A02, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ A03. సో మనం ఈ విధంగా రాయాల్సి ఉంటుందండి. ఇక మనం ఆన్లైన్ అప్లికేషన్ కూడా చూసుకుందాం. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి రిక్రూట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ CSR సెంటర్ ఫర్ సెల్ అండ్ మైక్రోబయాలజీ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఆల్ని అప్లై ఓపెన్ చేసిన అవసరం లేదండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చదువుకుంటా సరే రిజిస్ట్రేషన్ టైంలో ఇన్స్ట్రక్షన్స్ కింద రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫీ, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫైలింగ్ ఏ విధంగా చేయాలనేది అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. సో అప్లికేషన్ ఫామ్ ఫైలింగ్ లో మనకి ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, పేమెంట్ అండ్ రిఫరెన్సెస్, అదర్ డీటెయిల్స్, ప్రివ్యూ అండ్ సబ్మిషన్ ఉంటుంది. సో ఫీ మనకి ఇక్కడ పే త్రూ SBI కలెక్ట్ ఉంది కానీ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. దీనిలో కట్టాల్సి ఉంటుంది. మనం రిజిస్ట్రేషన్ ఇక్కడ ఏదైనా ఇక్కడ ఇచ్చారు. సో మనం కొత్త వాళ్ళం కాబట్టి ముందుగా న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి న్యూ రిజిస్ట్రేషన్ లో మనం పోస్ట్ అప్లయింగ్ ఫర్ ఈ మూడిట్లో ఏ అప్లై చేస్తున్నామో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత టైటిల్ ఇక్కడ మిస్టరా, మిస్సెసా, మిస్సా, డాక్టర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మనం క్యాపిటల్ లెటర్స్ లోనే రాయాల్సి ఉంటుంది 10th క్లాస్లో సర్టిఫికేట్ ఉన్నట్టు విధంగా. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అంటే రిజిస్టర్ అయిపోతుంది మన మొబైల్కి, అదేవిధంగా ఈమెయిల్ ఐడికి మన ఈమెయిల్ ఐడికి. సో మన యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అన్నీ వస్తాయి డీటెయిల్స్. అప్పుడు మనం చూసినట్లయితే చూడండి ఒకసారి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ రెండు ఇక్కడ మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామో ఇక్కడ మనకు పాస్వర్డ్ కూడా మనకు ఒక ఈమెయిల్కి వచ్చేస్తుంది కాబట్టి సో అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ ఉంది కదండి, ఫర్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత పాస్వర్డ్ కూడా మనకు ఈమెయిల్ ఐడికి వస్తుంది. పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ ఐడి రెండు వస్తాయి కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనాల్సి ఉంటుంది. సో లాగిన్ అంటే మనకి లాగిన్ అయ్యి మనం అప్లై చేసుకోవచ్చు. ఇక ఫర్గాట్ పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఫర్గాట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది కూడా చూసుకుందాం. ఇక్కడ మనకి అప్లై ఫర్ ద పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సెండ్ ఈమెయిల్ అంటే మనకి మెయిల్కి మరి ఫర్గాట్ పాస్వర్డ్ అయినా రిజిస్ట్రేషన్ ఐడి రెండు కూడా మనకు మెయిల్కి వచ్చేస్తాయి. సో నేను డిస్క్రిప్షన్లో మీకు ఇక్కడ చూసినట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ సంబంధించిన లింక్ ఇస్తాను. అదేవిధంగా లాగిన్కి సంబంధించిన లింక్ ఇస్తాను. ఇంకా ఫర్గాట్ పాస్వర్డ్ ఆర్ రిజిస్ట్రేషన్ ఐడి సంబంధించిన లింక్ ఇస్తాను. అదేవిధంగా మీకు అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఇస్తాను. ఆ తర్వాత అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త సంతృప్తికి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.